ఎలా ఉంది? బాగానే ఉంది సార్. పథకాలు ఎలా ఉన్నాయి? అమ్మఒడి డ్వాక్రా అన్నీ బాగానే వస్తున్నాయి. పరిపాలన అంతా బాగానే ఉంది. అంటే పథకాలన్నీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయని అంటున్నారు, మరి ప్రతిపక్షాలు అంటున్నారు. అట్లనేం నాకు తెలియదండి. నాకు అందినంత వరకు మాకు అనుకున్నవన్నీ వచ్చినాయి. డ్వాక్రా లోన్ కానీ డ్వాక్రా సబ్సిడీ అది ఇవ్వడం కానీ అన్నీ వాలంటీర్ల పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది సార్. ఏమైనా పథకాలు వచ్చిన వాళ్ళకి చెప్తున్నారా మీకు? పథకాలు అంటే ఇలా పెట్టుకున్నారు, ఇలా పెట్టుకోండి అని చెప్తున్నారు. అది మన ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకుంటున్నాము, లేతలేదు. వాలంటీర్ వల్ల మనకి లాభం ఏంటి? వాలంటీర్ల వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా సార్. మనం వెళ్ళి చేసుకోలేని పనులన్నీ వాళ్ళు చేసి పెడుతున్నారు. సో చాలా వరకు బెటర్. సో లేడీస్కి చాలా పథకాలు పెట్టారు. అమ్మఒడి చేయూత, డాక్టర్ వాళ్ళు, వీటన్నింటినీ ఎలా వాడుతున్నారంటారు మీరు? అందరూ బిజినెస్ కోసం వాడుతున్నారు, లేకపోతే ఎలా వాడుతున్నారు? అంటే కొంతమంది చదువుకే ఉపయోగిస్తున్నారు సార్. కొంతమంది లేని వాళ్ళు ఏంటంటే సగం సగం, అటు సగం ఇటు సగం, అట్లా ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలి కదా. మొత్తం ఇటు వాడట్లేదు, మొత్తం అటు వాడట్లేదు. కొన్ని బుక్స్కి ఉపయోగిస్తున్నారు, కొన్ని ఇంట్లో అవసరానికి వాడుతున్నారు. అలా రెండు రకాలుగా ఉన్నాయి. దీనివల్ల పథకాల వల్ల సోమరిపోతులు అవుతారని అంటున్నారు. మరి పథకాల వల్ల సోమరిపోతులు అంటే ఎలా అవుతారు సార్? అంటే కొంతమంది కొన్ని విధాలుగా, అదే చెప్తున్నాను కదా, 50-50% అలా వాడుతున్నారు అంతే. మొత్తం ఖర్చు చదువుకే ఉపయోగిస్తలేదు, మొత్తం దీనికే ఉపయోగించట్లేదు. అంటే జగన్ గారు వచ్చాక లేడీస్కి చాలా పథకాలు పెట్టారు, ఎలా ఉందంటారు? బాగుంది సార్. అమ్మఒడి బాగుంది, డ్వాక్రా మహిళలకి చేయూత బాగుంది, ప్లస్ మిషన్ కుట్టుకునే వాళ్ళకి కూడా 10,000 ఇవ్వడం, చేనేత వస్త్రాల వాళ్ళకి అందరికీ బెనిఫిట్గానే ఉంది. అయితే వస్తున్నారు సార్, ప్రతి ఇంటికి వస్తున్నారు. మా వాలంటీర్ అయితే బాగా చేస్తున్నాడు. వచ్చి మనకి ఏదైనా కావాలి, ఇప్పుడు సపోజ్ నాకు డ్వాక్రాలో సంబంధించి ఏదైనా విషయం ఉంది, దానికి ఫోన్ చేసి ఇంటికి వచ్చి సచివాలయం దగ్గరికి రమ్మని చెప్పి అట్లా అన్నీ ఇస్తున్నారు. అంటే ఒక ఆరోపణలు చేస్తున్నారు, వాలంటీర్లు డబ్బులు తీసుకొని పని చేస్తున్నారు అని. డబ్బులు మా వాలంటీర్ అయితే అలా లేదు సార్, బాగానే చేస్తున్నారు. ప్రభుత్వంతో కూడింది. ఇప్పుడు సచివాలయాలు పెట్టారు, ఎలా ఉంది సచివాలయాలు రావడం వల్ల? సచివాలయం పెట్టాక కూడా అన్ని దగ్గరగా చేయూతగా ఉన్నట్టుంది కదా సార్. సచివాలయం కాకుండా ఇప్పుడు ఏ వార్డుకి సంబంధించిన ఒక 50 మంది అక్కడికి వెళ్ళిపోతారు, ఇంకో 50 మంది ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు కదా. అప్పుడు బడనే ఉండదు కదా. అట్లా సో బెటర్. త్వరగా అయిపోతున్నాయి పనులు? అవుతున్నాయి సార్, త్వరగానే అవుతున్నాయి. పాత అందరికి అలా ఇస్తున్నారు కదా. మీరు బాగానే ఉపయోగపడుతున్నాయి ఈ పథకాలు? బాగానే ఉపయోగపడుతున్నాయి సార్, ఉపయోగపడుతున్నాయి. ఆర్థికంగా బలపడుతున్నారంటారా లేడీస్? స్ట్రాంగ్ అవుతున్నారు కదా. ₹1 వాళ్ళు సంపాదిస్తున్నారు. 45 సంవత్సరాల వాళ్ళకి 17,500-18,000 ఎలా ఇస్తున్నారు. మాకు తెలిసి మాకు డ్వాక్రాలోనే చాలా వచ్చింది. రుణమాఫీ లక్షల్లో అంటే మామూలుగా మాట్లాడడానికి లేదు కదా, చాలా ఉంది చేసింది. మళ్ళీ రావాలనే కోరుకుంటాం కదండి. మళ్ళీ వచ్చి ఇంకా మంచిగా ఉపయోగించి పథకాలు పెట్టాలని మా కోరిక. ఈ పథకాల వల్ల అప్పులు పాలు అవుతున్నారు, ప్రజలపైన భారం మోపుతున్నారు, రేట్లు పెంచి అంటున్నారు. మరి అంటే ఎవరి ఇష్టం వాళ్ళు కదా సార్. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు, నా ఒపీనియన్ నేను చెప్పాను. అది పాలన ఎలా ఉంది? జగన్ గారి పాలన ఎలా ఉంది? జగన్ గారి పాలన బ్రహ్మాండంగా ఉంది. ఇంకా రాబోయే చరిత్రలో కూడా ఆయనే వస్తాడు. నేను ఎవరినో కాదు, నాది విఠల్ నగర్, అన్నంగి కోటేశ్వరరావు పాస్టర్ గారి నేను. ఆయన పాలన బాగానే ఉంది ఇంతవరకు. ఇక రాబోయే చరిత్రలో ఎలా ఉంటుందో మనం చెప్పలేము. అది అంతవరకు. పథకాలు బాగానే ఉన్నాయి, అన్ని పథకాలు బాగానే ఉన్నాయనే కదా కావాల్సింది అనుకుంటుంది. పథకాలు బాగానే ఉన్నాయి, అన్ని విషయాల్లో బాగానే ఉన్నాయి. నాకు అవన్నీ పని లేదు. ఇప్పుడు ఈయన పాలన బాగుందా లేదని నీకు కావాలా? ఆయన పాలన బాగానే ఉంది. పిల్లలకి రావాల్సినవి ఇస్తున్నాడు, పెద్దవాళ్ళకి ఇస్తున్నాడు. అది జరిగింది విషయం. రాబోయే చరిత్రలో ఎలా ఉండదో మనం చెప్పలేము, ఎవడు చెప్పలేడు. అది ఇంతవరకు. అక్షరాల నా పేరు కోటేశ్వరరావు. చెప్పు ఆయనకు. సోమరిపోతులు అట్టా అవుతారు, ఇట్టా అవుతారు. ఈ పథకం ఈయన వచ్చాడని, ఈయన చేయడు, ఈయన సోమారిగా మార్చాడని అనుకోవటానికి లేదు. ఆ సోమారిగా ఉండేవాడు అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పటికైనా వాడు మారేది లేదు, సచ్చేది లేదు. తాగుబోతుగానే ఉన్నాడు, దొంగగానే ఉన్నాడు, తిరుగుబోతుగానే ఉన్నాడు, ఎపిచారిగానే ఉంది. అవి ఒకళ్ళ మధ్య మార్చే కాదు, అది ఆయన మారవాలి పైన. నేను పాస్టర్ గారిని. మరి అలా ఆయన పాలన మాత్రం నా ఊరికి మాత్రం అందరూ అనుకుంటున్నారు బాగానే ఉందని. ఇంకేంటంటే అక్కడ ఆ పక్కన ఉన్నవాళ్ళు అటు మాట్లాడవచ్చు బాగలేదని,
ఈ పక్కన ఉండవచ్చు, అది బాగా ఇది బాగలేదు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్న వాస్తే మాత్రం బాగా జరుగుతుంది, బాగానే ఉంది. అది ఓకే. ఇంకేమైనా కావాలా? బ్రహ్మాండం చేస్తున్నాడు, ఏది కావాలంటే అది ఇస్తున్నాడు. పేద ప్రజలకి అనుకూలంగా ఉన్నాడు జగన్. ప్రతిపక్షాలు ఉన్నాయి, వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి అవన్నీ పథకాలు, మిగతా వాళ్ళకి అందట్లేదు. ఎందుకు అందుతా అందరికి అందుతున్నాయి. ఏది ఎస్సీలు ఎస్టీలు కాకుండా ఇది ప్రతిపక్షాలు ఇతర కులాలకి ఇంకా బాగా అందుతున్నాయి. ఎన్టీ రామారావు ఉన్న ప్రభుత్వం, ఇది చంద్రబాబు ఉన్న ప్రభుత్వం అప్పుడు కమ్మోళ్ళకి ఇచ్చేసాడు మొత్తం. ఈనాడు పేదోళ్ళకి ఎస్టీ ఎస్సీలు అందరికీ అందుతున్నాయి బాగా. ఈ పథకం వల్ల అలా ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు అని ప్రతిపక్షాలు అంటున్నారు. అవన్నీ వీళ్ళు మాట్లాడే అనవసరమైన మాటలు. అది ఇప్పుడు నేనున్నాను, నాకు పెన్షన్ ఇస్తున్నారు. నా మనవనారికి ఇది అమ్మఒడి, నా భార్యకి 18,000. ఇంకేం కావాలా కుటుంబాలు? ఇలాంటి కుటుంబాలు కొన్ని లక్షలు ఉన్నాయి. ఏది డబ్బులేస్తే అభివృద్ధి చెందుతుందా అని ప్రతిపక్షాలు వాళ్ళు ఇచ్చే ఏం కాదండి. ఇప్పుడు చాకరీ చేసుకుంటే ఏదో కొంత సహాయం చేస్తున్నాడు. అది ఇప్పుడు ఎవరు ఇస్తాడు? సంవత్సరం అంతా పోషిస్తారా ఎవరైనా? ఏ ప్రభుత్వం పోషించలేదుగా. లేడీస్కి చాలా పథకాలు పెట్టారు. అమ్మఒడి లేడీస్కి అండి, ముసలోళ్ళకి కానీ. ఈనాడు నేనున్నాను, 70 సంవత్సరాలు వచ్చినాయి. మరి నా పరిస్థితి ఏంది? కొడుకులు చూడలేనుకో, ఆయనే చూస్తున్నాడు. ఇప్పుడు నెలకి 2,750 రూపాయలు ఇస్తుంది. మరి ఏంది? ప్రతిపక్షాలు అంటున్నాయి ఇవన్నీ పథకాలు ఇవ్వనప్పుడు ప్రజలు బతకలేదా? ఇప్పుడే దాంతోనే బతుకుతున్నారా? అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారులేండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు వృద్ధాప్యులు ఉన్నారనుకో, కొడుకులు పెట్టపోయినా హాయిగా బతుకుతున్నారు. ఎందుకంటే నెలకి ఇంత పింఛన్ వస్తుంది, హాయిగా బతుకుతున్నారు. ఇంకంతకని ఏమి లేదు. వాలంటీర్లు చక్కగా ఇంటికి వచ్చి లేపి పొద్దున్నే 6:30, 7 గంటలకు వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. డబ్బులు తీసుకొని పనిచేస్తున్నారు వాళ్ళు, వైసీపీ వాళ్ళ కోసమే పనిచేస్తున్నారా? అయ్యేం జరిగే పని కాదులే. అంటే ఎన్ని పిచ్చి మాటలండి వాళ్ళు చెప్పేది. ఎందుకు? చంద్రబాబు బాగానే ఉంది, పథకాలు బాగానే ఉన్నాయిగా, ఇస్తున్నాడుగా. బాగానే ఉంది, బాగానే ఉంది. మాకేమండి, మేము పెద్దవాళ్ళం, ఇంకా మాకేం అందవు. అందేవాళ్ళకి అందుతున్నాయి. వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి, అదేం లేదు, అందరికి అందుతున్నాయి. బాగానే ఉంది. వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లు కూడా వాళ్ళు ఇళ్ళకి వచ్చి బాగానే చేస్తున్నారు. మళ్ళీ ఎవరు రావాలంటారు? జగనే వస్తాడు. ఎందుకంటే పథకాలు పెట్టి చేస్తున్నాడుగా బాగానే పరిపాలన. ఈ పథకాలు అలా ప్రజలు సోమరిపోతున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి. మరి లేదా అంటుంటారు, జరుగుతానంటాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజలపై భారం మోపుతున్నారని ప్రతిపక్షాలు అంటున్నారు. మరి ఏమంటారు? అంటారులే, దానికి సమాధానం చెబుతున్నారు వాళ్ళు.